ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల నియోజకవర్గంలో నిజాయితీ పరులకే ప్రజలు పట్టం కడతారని, అవినీతి కబ్జాకోరులకు స్థానం కల్పించరని మంచిర్యాల తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ ఆర్కే6 కాలనీ కృష్ణ కాలనీలో ఎమ్మెల్యే దివాకర్ రావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు అయిత శంకర్, తేలేటి కిష్టయ్య, గొట్టం తిరుపతి రెడ్డిలు ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ప్రేమ్ సాగర్ రావు ప్రజల ముఖం చూడలేదని ఆరోపించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే తనపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని అన్నారు. కారుణ్య నియామకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మందపల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి పంబాల ఎర్రయ్య, జిల్లా కార్యదర్శి విజిత్రావు, ఎంపీటీసీలు బండారి సుధాకర్, రాజమౌళి, రాయమల్లు, హైమద్, గ్రామ కమిటీ అధ్యక్షులు లింగయ్య, బండి తిరుపతి, నాయకులు కొప్పర్తి రాజం, మహేందర్, రాజు నాయక్, చేరాలు, జక్కుల కుమార్ పాల్గొన్నారు. మా నాన్న గత 10 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివిధ మందులు వాడుతూ కీళ్ళవాతంతో బాధపడుతున్నాడు. కానీ అన్ఫిట్ ఏం చేయకుండా ఎన్ని రోజులు డిలే చేశారు. కానీ సార్ దయ వల్ల ఇప్పుడు కేసీఆర్ సార్ దయ వల్ల 18 సంవత్సరాల నుంచి ఆగిపోయిన పనులు మళ్ళీ పునరుద్ధరణ అయినాయి. కావున సార్కి మేము చాలా రుణపడి ఉంటాము. వర్క్షాప్లో చేస్తుండే 2 మంత్స్ బ్యాక్ అన్ఫిట్ అయ్యాడు. ఎలాంటి రూపాయి ఖర్చు కూడా లేకుండా, వెయిట్ చేయకుండా తొందరగా అన్ఫిట్ అయిపోయింది. ఇక్కడ ప్రాసెస్ కూడా చాలా తొందరగా నడుస్తుంది. అన్ఫిట్ అయిన తర్వాత నేను ఇంకో 1 మంత్లో డ్యూటీ ఎక్కబోతున్నాను. చాలా తొందరగా అన్ఫిట్ అయినాము. టీఆర్ఎస్ పార్టీ దయ వల్ల నేను ఎలాంటి డబ్బులు పెట్టలేదు. కేసీఆర్ గారి దయ వల్ల తొందరగా అన్ఫిట్ అయిపోయింది. మేము వచ్చే ఎన్నికల్లో మా టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం 5,000 కోట్లతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల రవి డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం యాప్ను మున్నూరు కాపు సంఘం జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొరిగం రాజారాం, మున్నూరు కాపు మహాసభ జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, యూత్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి సురేష్లతో కలిసి ఎండీఎఫ్ యాప్ను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లాలో అన్ని పార్టీలు మున్నూరు కాపులకు 2 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో 50,000 మున్నూరు కాపుల ఓట్లు ఉన్నాయని అన్నారు. ఎండీఎఫ్ మున్నూరు కాపులను ఏకం చేస్తూ రాజకీయ చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తోందన్నారు. ఎండీఎఫ్ యాప్ ద్వారా కమ్యూనిటీని అభివృద్ధి పరుస్తూనే విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవసాయం, ఉపాధి, ఉద్యోగాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎండీఎఫ్ లో ఇప్పటి వరకు 8,000 మంది కులస్తులు చేరారని, 1,00,000 మంది మున్నూరు కాపులకు యాప్ను చేరవేయడమే లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఎండీఎఫ్ యాప్ ద్వారా మ్యారేజ్ బ్యూరో కొనసాగించడం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో మున్నూరు కాపుల ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా కులస్తులు ఓటుతో మన సీట్లు మనమే సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 23% మున్నూరు కాపులు ఉన్నారని రాజకీయ పార్టీలు గుర్తించడం లేదన్నారు. ప్రతి పార్టీ మున్నూరు కాపులకు కనీసం 20 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మున్నూరు కాపులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం అశోక్, కార్యదర్శి సంతోష్, బి సాయిబాబా, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లశంకర్, ఛత్రపతి సాహు సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ శ్రీనివాస్, మున్నూరు కాపు జిల్లా గౌరవ అధ్యక్షుడు గొంగల్ల శంకర్, జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల రవీందర్, రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్, పెంచాల శ్రీధర్, జట్టి సత్యనారాయణ, ఎడ్ల శంకర్, కౌన్సిలర్ పానుగంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరికీ నా యొక్క నమస్కారము. మేము మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం తరఫున హైదరాబాద్ నుంచి ఈరోజు మంచిర్యాల జిల్లాకి రావడం జరిగింది. మున్నూరు కాపు యాప్ని ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మున్నూరు కాపు యాప్ ద్వారా మున్నూరు కాపులందరినీ ఒక కుల అభివృద్ధి చేయడానికి మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం ఎల్లవేళలా కృషి చేస్తుంది. మున్నూరు కాపుల యొక్క డాక్టర్ నుంచి డ్రైవర్ వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను, అలానే మ్యాట్రిమోనీకి సంబంధించిన ఇన్ఫర్మేషను, జాబ్లు, విద్యకు సంబంధించిన ఇన్ఫర్మేషను, బ్లడ్ డోనర్స్ లిస్టు, బిజినెస్, పొలిటికల్గా ఇట్లా అన్ని అంశాలు ఈ యాప్లో పొందపరచడం జరిగింది. ఇప్పటి వరకు ఈ యాప్ని రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. 1,00,000 మంది ఈ మున్నూరు కాపులు ఈ యాప్లో ఇన్స్టాల్ చేసుకోవడం కోసము ఒక లక్ష్యంతో మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరము జిల్లా పర్యటన చేపట్టడం జరిగింది. మేమందరం కలిసి ఎక్కడ ఎవరి ప్రోగ్రాం తీసుకున్నా పనిచేసుకుంటూ మున్నూరు కాపుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి కోసం మేము అభివృద్ధి ఏ విధంగా కావాలా,
మా జనాభా ఎంత ఉంది, ఈ తూర్పు జిల్లాలో మా మున్నూరు కాపులకు ఏం కేటాయిస్తారు, టికెట్లు ఇస్తారా లేకపోతే ఇంకే ఆల్టర్నేటివ్ ఏం చేస్తారు, ఒకవేళ టికెట్ రానప్పుడు మన చిట్టి సత్యనారాయణ చెప్పినట్టు మేము ఏ కార్యక్రమం తీసుకొని ఎవరికి మద్దతు చేయాలి, ఎవరిని ఓడిపియాలి, ఎవరిని గెలిపియాలి అనే స్టేజ్లో మా కులస్థ బాంధవులు అందరూ ఉన్నారు. మేము దీన్ని ముందుకు తీసుకుపోయి మా కులస్తులందరినీ ఎడ్యుకేట్ చేసి ఏదైతే మమ్మల్ని గుర్తించిన పార్టీకే మేము అవకాశం ఇచ్చి మా క్యాండిడేట్ను నిలబెట్టుడా లేకపోతే వేరే క్యాండిడేట్ నిలబెట్టుడా అనేది చర్చల సందర్భం మేము అందరం కూర్చొని కార్యక్రమం నిర్ణయం చేసి మనకు ఏ అవసరం పడ్డా కానీ రేపు పెళ్లి సంబంధాలు కానీ లేదంటే అడ్వకేట్స్, డాక్టర్స్ ఇట్లా వృత్తిరీత్యా వాళ్ళని ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులను మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు యాప్ డౌన్లోడ్ చేస్తున్న అట్లా చూస్తే అక్కడ మన వాళ్ళు ఎవరైనా తెలిసిపోతే తద్వారా మనకు పనులు కూడా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి ఈ విషయానికి మన రాజకీయానికి వచ్చినప్పుడు మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా మున్నూరు కాపులు ఇక్కడ ఉన్నారు. జనాభా ప్రాతిపదికగా చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్లో మున్నూరు కాపులు ఉన్నారు. మరి తూర్పు ప్రాంతంలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో 2 రిజర్వ్డ్ ఎస్సీ పోతున్నాయి, 1 ఎస్టీ వస్తుంది, 2 మాత్రమే జనరల్ ఉంటున్నాయి. జనరల్లో ఖచ్చితంగా 1 మున్నూరు కాపు మేజర్ కమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళకి కేటాయించాలని చెప్పి అన్ని పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల నియోజకవర్గంలోని మహిళలకు తాను గెలిచినా గెలవకున్నా 10 సంవత్సరాల పాటు ఉచితంగా చీరలు అందిస్తానని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్రావు పేర్కొన్నారు. ఆదివారం సింగపూర్ గ్రామంలో శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్, వాటర్ ట్యాంక్ కాలనీలలో మహిళలకు కొక్కిరాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా దసరా కానుకగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కొక్కిరాల ప్రేమ్సాగర్రావు సతీమణి సురేఖతో కలిసి ప్రేమ్సాగర్రావు మాట్లాడారు. తమ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. వేసవి కాలం ప్రజల దాహర్తి తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశానని, చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 సంవత్సరాల పాటు చీరలు అందిస్తానని చెప్పారు. తాము ఇచ్చే శాశ్వత కార్డు ద్వారా చీరలు పొందవచ్చన్నారు. మహిళలు తన పట్ల విశ్వాసం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి కమలాకర్ రావు, ఎంపీటీసీ బాకం నాగేష్, జిల్లా కార్యదర్శి కాసిం, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖలీద్, నాయకులు మహేందర్, సత్యనారాయణ, కౌన్సిలర్ సరోజన, భీమరావు, గోపాల్ పాల్గొన్నారు. వివిధ వృత్తుల ద్వారా మనం ఇక్కడ జీవనం సాగిస్తా ఉన్నాం. మీకు కూడా తెలుసు, పోయిన సంవత్సరం వచ్చే అందరికీ కాకపోవచ్చు, గడిచిన 3 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేపట్టిన తల్లి ఇదేదైతుందో మా నాన్నగారు కొక్కిరాల స్కిట్ చేసి కొక్కిరాల రఘుపతిరావు పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంద సంస్థ ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలోని ఆడపడుచులందరికీ, నా ఇంటి ఆడపడుచులు అనుకొని, నా సొంత ఆడపడుచులు అనుకొని వాళ్ళందరికీ ఈ బతుకమ్మ చీరల కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను 18 సంవత్సరాల రాజకీయాలకు వచ్చి 18 సంవత్సరాల్లో నేను సంపాదించిన డబ్బులు రాజకీయాల్లో పెట్టినా, నేను సంపాదించిన డబ్బులతో ఏమని చేసినా కానీ రాజకీయాల్లో 1 రూపాయి ముట్టుకున్న పాపాన్ని నేను పోలే. పాత మంత్రాలం, పాత ఆదిలాబాద్ జిల్లా మొత్తం తెలుసుకోండి. ఎవరైనా నేను 1 రూపాయి తీసుకుని తెలిస్తే ఇదే స్టేజ్ నుంచి రాజకీయాలు స్పీడ్ వెళ్ళిపోతాను. నేను రాజకీయాల కోసం రాజకీయాలకు వచ్చి నేను సేవ చేసినాక వచ్చిన పేరు కోసం వచ్చిన, నాకు నేను పనిచేసి నాకు పేరు సంపాదించుకోవాలి. నాకు పైసలు అవసరం లేదు తల్లి, దేవుడి చెగాడు పైసలు ఉన్నాయి నాకు. అదేవిధంగా మరొకసారి చెప్తాను తల్లి, నాకు ఇక్కడ మీకు నేను గడిచిన 2-3 సంవత్సరాలు తిరిగినప్పుడు మీ దగ్గర గడపగడకు వచ్చినప్పుడు చెప్పిన సింగరేణి ప్రాంతాలు, సింగరేణి భూములు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి నేను చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల రాష్ట్రం అధ్యక్షుడు పార్వతి రాజిరెడ్డి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమన్నారాయణలు ఆరోపించారు. ఆదివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేసీఆర్ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. దళిత సీఎం విస్మరించారని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజలను మరోసారి భ్రమల్లోకి నెట్టి అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నారని, ప్రజలు మోసపోరని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాలు తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెర గట్టయ్య, డివిజన్ ఉపాధ్యక్షుడు దేవి సత్యం, డిస్మిస్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం శంకర్, కార్యదర్శి సారయ్య, వెంకటేష్ పాల్గొన్నారు. ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే
ఆ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన దాంట్లో సింగరేణి కార్మికుల అగ్రగణ్యులని వీళ్ళంతా త్యాగశీలురేనని ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగినదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ 4.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఇవాళ సింగరేణి కార్మికులకి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండానే 9 నెలల ముందుగా ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. మరి సింగరేణి కార్మికులకి ఇంకా నా సమస్య పరిష్కారం అవుతుంది, ఇంకా నా పరిష్కారం అవుతుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి కార్మికులందరికీ కూడా నిరాశనే. ఈ యొక్క 72 మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలలో ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. వాళ్ళ కారుణ్య నియామకాల పేరు మీద ఏదో కొంతమంది కంటి తుడుపుగా ఉద్యోగాలు వచ్చారు తప్ప సుమారు వాళ్ళ 20,000 మంది కార్మికులు రిటైర్ అయిపోయి వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏ రీతిలో కూడా సింగరేణి కార్మికులకి నష్టమే జరిగింది తప్ప నయా పైసా లాభం జరగలే. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డిస్మిస్ కార్మికుల సమస్య చాలా ప్రధానమైన సమస్య. గతం లోపల తెలంగాణ ప్రజా ఫ్రంట్ సింగరేణి ఉద్యోగుల సంఘంతో కలిపి 527 మందికి ఉద్యోగాలను ఇప్పించగలిగింది. ఇవాళ మరి 4.5 సంవత్సరాల లోపల డిస్మిస్ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోతే ఎట్లా? ఇవాళ చాలా వేల కోట్ల రూపాయలు, ఇది పెద్ద ధనిక రాష్ట్రం అంటున్నారు కదా, ఈ ధనిక రాష్ట్రం లోపల చిన్న కార్మికులు డిస్మిస్ కార్మికులకి చాలా తక్కువ మొత్తంలో ఖర్చు అయ్యేది. దాన్ని కూడా పట్టించుకోక డిస్మిస్ కార్మికుల జీవితాలు అగమ్యగోచరమైనవి. చాలామంది చనిపోతున్నారు, కుటుంబాల ఆత్మహత్యలు చేసుకుంటున్నవి. ఇవాళ ఆత్మహత్యలు లేని తెలంగాణ అన్నారు కానీ ఇవాళ సింగరేణి డిస్మిస్ కార్మికులు, రైతులు చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భం ఇవాళ మనకు అనిపిస్తున్నది. మరి 4.5 సంవత్సరం లోపల ఎలాంటి తెలంగాణ ఏర్పడదో ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ సింగరేణి కార్మికులు, ముఖ్యంగా డిస్మిస్ కార్మికులకి పక్షాన ప్రజలందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వంగా ఇది మనగలగాలంటే వెంటనే తక్షణమే డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. సింగర్లో ఉన్నటువంటి మొత్తం సమస్యలు పరిష్కరించగలిగినప్పుడే ఈ ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు, లేకపోతే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ఉండగలదు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.